గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ జిఆర్వి. వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. ఎగ్జాక్ట్గా 6:10 అయింది. నేను ఎక్కడ తెలుసా? తిరుపతి తిరుమల కొండ మీద ఉన్నాను. వెంగమాంబ గారు అనే ఆవిడ పేరు మీద పెట్టారు ఇది. ఆవిడ 18వ శతాబ్దంలో ఎన్నో తెలుగులో వెంకటేశ్వర స్వామి మీద పాటలు రాశారట. వెంకటేశ్వర, వెంకటాచల హారతి ఇలాంటివన్నీ చాలా రాశారట. రాష్ట్రం రాంబకీచలో స్టే చేసాం. బయటకు వచ్చేలా దిగ్గానే టెంపుల్ ఎదురుగా వెంగమాంబ అన్నప్రసాదం ఉంటుంది అనమాట. చాలా ఈజీ అన్నిటికీ. సో ఇప్పుడు మనకి ఎక్కడ ఇస్తారో తెలియదు కానీ మీకు తెలిసే టెంపుల్ ఎవరు కట్టారు? తొండమాన్ చక్రవర్తి అనే వెంకటేశ్వర స్వామి పాటల్లో వస్తుంటారు కదా. తొండమాన్ చక్రవర్తి స్వయంభూగా వెలిచిన వెంకటేశ్వర స్వామిని కట్టారట. ఎందుకు ఆలస్యం, వీడియోకి వెళ్ళిపోదాం. మొత్తం తిరుపతి అంతా చుట్టూ మీద పెట్టేద్దాం. చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. ఓకే, సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్గా మనం తిరుపతి రీచ్ అయిపోయాం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 5 o'clock అయింది. సో మనం కిందికి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతి పైకి కొండ మీద బస్సెస్ ఉంటాయి. మామూలు డీజిల్ బస్సెస్ ఉంటాయి, ఎలక్ట్రికల్ బస్సెస్ ఉంటాయి, కార్స్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి. ఇంకా అంటే అది ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. కొంచెం రష్గా ఉంటుంది. సో ఏది మనకి దొరికితే అది ఎక్కిపోవడమే. ఇది రైల్వే స్టేషన్, కొత్తగా కడుతున్న రైల్వే స్టేషన్. ఇప్పుడు నిత్యం ఇలా జనాలతో కిటకిటలు ఆడుతుంది. అది మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గొప్పదనం. సో బయటకు రాగానే బస్సు రెడీగా ఉంది. ఇంకా ఆలోచించలేదు, ఖాళీగా ఉంది, ఎక్కిసాం అనమాట. సో ఇక్కడ నుంచి కొండ మీద తీసుకెళ్ళని 90 rupees ఛార్జ్ చేస్తారట. సో అందరం ఎక్కిపోయాం. ఇక్కడ కొండ కింద మన రైల్వే స్టేషన్ ఎదురుగానే ఎన్ని జీపులు ఉంటాయో, కార్లు ఉంటాయి, అందరూ అడుగుతుంటారు రమ్మని. సో మనకు బస్సు చాలా ఫీజిబిలిటీ, సింపుల్గా వెళ్ళిపోతాం. సో అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపాడు. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలట. సో డైరెక్ట్గా మళ్ళీ 3 days లోపల మళ్ళీ తిరిగి వస్తే మాత్రం 80 rupees డిస్కౌంట్ ఉంటుంది అన్నాడు 4 ticketsకి. సో మేము తీసుకోలేదు, ఎలా వస్తాం మాకు తెలియదు కాబట్టి. సో అక్కడి నుంచి బయలుదేరాక ఫస్ట్ చెక్ పోస్ట్ వస్తుంది. ఇక్కడ మనం లగేజ్ అంతా కింద దిగి పైకి అన్నీ చెక్ చేసుకోవాలి. ఎటువంటి నిషేధిత సామాగ్రి మనం పట్టుకెళ్ళకూడదు. ఓకే, ఎలాంటివంటే కత్తులు, గన్లు, తర్వాత మద్యం బాటిల్స్, సిగరెట్ పెట్టెలు, క్యానీ ప్యాకెట్లు ఇటువంటివి తీసుకెళ్ళకూడదు. నాన్ వెజ్, కొంతమంది పైన తినడానికి నాన్ వెజ్ పట్టుకెళ్తారు, అలాంటివి ఏం పట్టుకెళ్ళకూడదు. చాలా పవిత్రమైన ప్లేస్ కాబట్టి ఏమన్నా ఉంటే ఇక్కడే తీసేసుకుంటాం. మీకు తెలుసా, ఈ ఘాట్ రోడ్ 1944లో కట్టారట. అలిపిరి నుంచి పైన తిరుమల కొండ వరకు. కిందనున్న దాన్ని తిరుపతి అంటాం, పైన కొండ మీద దేవుడు ఉన్నదాన్ని తిరుమల అంటాం అనమాట. ఇది దాదాపు 21 kilometers, 30 minutes పడుతుంది మనకు పైకి వెళ్ళడానికి. ఫైనల్ పైకి వచ్చాం కొండ మీదకి, తిరుమలకి. సో అంత కామ్ ఉంది ఇక్కడ, చల్లగా ఉంది కూడా. సో తిరుపతిలో ఇప్పుడు సిఆర్ఆర్ ఆఫీస్కి వెళ్తాం. అన్నీ బుక్ చేసుకున్నాం కానీ రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోయాం. సో ఇక్కడ వస్తే మనకి ఇన్స్టెంట్గా రూమ్ కూడా దొరుకుతుంది. సిఆర్ఆర్ ఆఫీస్ అట. వీళ్ళందరూ దాని గురించి వెళ్తున్నట్టున్నారు. సో సిఆర్ఆర్ ఆఫీస్కి వస్తే ఇంత లైన్ ఉంది. లైన్లో వెయిట్ చేస్తే మనకు రూమ్ దొరుకుతుంది. మొత్తం తిరుపతి మ్యాప్ అంతా ఇక్కడ పెట్టాడు. ఎక్కడ ఏముంటాయి అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇదంతా క్యూ లైన్. తిరుపతిలో ఎప్పుడు వచ్చినా చలి మాత్రం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది. పైన ఏం జాకెట్ ఏం తెచ్చుకోలేదు, చల్లేస్తుంది. ఉదయం 5:30 అయింది. చాలా పెద్ద లైన్ ఉంది రూమ్స్కి. కొంచెం టైం పడుతుంది. రూమ్ వెళ్ళేటోగానే మన రూమ్కి వెళ్ళిపోవడం. మాన్సీలు అక్కడక్కడ కూర్చున్నారు. మా పిన్న అక్కడ వేడిక కాల్చుకుంటుంది. చాలా చల్లగా ఉంది ఇక్కడ. మామూలే, మంచి మొబైల్లో ఉంది. ఇంకా టీ తాగాలి. ఇక్కడ టిఫిన్స్ రెడీ అవ్వలేదు. లేసి టిఫిన్ షాప్స్ అన్నీ రెడీ చేసుకున్నారు టిఫిన్స్. సో మనం ఇక్కడికి వచ్చినా మనం లైన్లో ఉంటే మనకు రూమ్స్ దొరుకుతాయి. సిఆర్ఆర్ ఆఫీస్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే మనకి రూమ్ సెలెక్ట్ చేస్తారు, మన ఆధార్ కార్డ్ తీసుకెళ్తే. సో ఇప్పుడు ప్రస్తుతానికి లైన్లో ఉన్నాం. చలికి ఒక్కొక్కరు ఎలాగైపోయారంటే అలా అయిపోయారు. మెల్లగా తెల్లవారుతుంది. అక్కడెక్కడ సూర్యుడు చెట్ల మధ్య నుంచి కనబడుతున్నాడు. సో గంట లైన్లో నిలబడాక ఇది ఇచ్చాడు.
అకామిడేషన్ అది 1 అవర్లో మనకి మొబైల్కి రిజిస్టర్ మొబైల్కి మెసేజ్ వస్తుందట. అప్పటితే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్. నేను చాలా గుళ్ళు చూసాను ఇండియాలోని. ఎప్పుడు నిరంతరం భక్తులతో కిటకిటలాడే మాత్రం పూరి ఒకటి, తిరుపతి ఒకటి. ప్రతిరోజు ఒకలాగే ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లేలో మన రూమ్ నెంబర్ వస్తుంది, మన టోకెన్ నెంబర్ మనకి 742, ఇప్పుడు ప్రస్తుతానికి 345. సో మనం కరెక్ట్గా తిరుమలలో సెంటర్లో ఉన్నాం. ఇక్కడి నుంచే మొత్తం టెంపుల్కి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలని ఇక్కడి నుంచి వెళ్తే. ఇప్పుడు మనం చూస్తుంది తాళ్ళపాక అన్నమయ్య. ఈయన శ్రీవారి భక్తులు అనమాట. 1408 9th మేలో పుట్టారు ఆయన తాళ్ళపాక అనే విలేజ్లోని. సో ఈయన ఎన్నో సంకేతాలు 32,000 సంస్కృతంలో వెంకటేశ్వర స్వామి సంకీర్తనలు రాశారు. ప్రస్తుతానికైతే మనకి 14,000 ఉన్నాయట అవైలబుల్లో. తక్కువన్నీ మిస్ అయిపోయాట. ఈయన రాసిన పాటలు చాలా చాలా ఫేమస్. ఎక్కడ చూసినా మనం వింటుంటాం అవి. మీరు వినేమంటారు కదా, అన్నమయ్య సంకీర్తనలు చాలా ఫేమస్. సినిమా కూడా ఉంది అన్నమయ్య గురించి. సో ఇక్కడ ఈ సెంటర్లోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పెట్టి నీట్గా డెకరేట్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చూద్దాం. గిరి గెస్ట్ హౌస్ ఇటువైపు వెళ్తే చాలా ఓల్డ్గా, ఇప్పుడు ఒకసారి ఇక్కడ స్టే చేస్తాం. చూడడానికి బాగుంది కదా, గ్రీన్గా అన్ని మొక్కలు పెట్టి నీట్గా డెకరేట్ చేస్తాం. అందరూ వచ్చి ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు. ఫ్రెష్గా ఉంది ఇక్కడ, అందరూ ఫోటోలు తీయించుకుంటున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది శ్రీనివాస స్టోరీ నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. మనకి రాముడి గురించి, కృష్ణుడి గురించి, వీళ్ళందరి గురించి తెలిసి స్టోరీలు నేను ఎప్పుడు ఒక విధంగా చెప్తుంటారు. నాకు ఎప్పుడు అర్థం కాదు. అక్కడ ఏవో విగ్రహాలు ఉన్నాయి, రాముడు, సీత, లక్ష్మణుడు అనుకుంటే ఇక్కడ 1 2 3 4 5 ఎన్నో ఉన్నాయి. 8వ శ్రీరామ స్తూపం. ఇక్కడ ఏవో చాలా డిస్క్రిప్షన్. ఇప్పుడే ఒక ఆయన అడిగాను అనమాట, 80 రామస్తూపాలని. తిరుపతిలో వర్షాలు పడలేదట ఎన్నో సంవత్సరాలు. పడకపోతే యజ్ఞం చేయించి పెట్టారట. ఇది 2వ స్తూపం. ఇంతకుముందు చూసింది 1వ స్తూపం అట. అది 72లో పెట్టారట. ఇది ఇప్పుడు చూస్తుంది 80లో పెట్టారట. వర్షాలు పడాలని యజ్ఞాలన్నీ చేసి దానికి అలా స్తూపంలా కట్టారట. సో అప్పుడు వర్షాలు పడ్డాయట. సో పిఆర్కే ప్రసాద్ అట 1980లో ఈవో గారట, ఆయన చేయించి కట్టింది ఇది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సో వర్షాలు పడలేనప్పుడు పడ్డం కోసం యజ్ఞాలు చేసి దానికి నిదర్శనంగా కట్టింది ఇది చెప్పారు. అది 72లో కట్టిందట, ఇది 80లో కట్టిందట. తిరుపతి అంటే ఫేమస్ టోపీలకి, హ్యాట్స్కి. ఇవన్నీ షాప్స్ అయ్యి చివరి నుంచి వచ్చే వరకు బోల్డ్ షాప్స్ ఉంటాయి. ఇక్కడ గుళ్ళు చేయించుకొని వచ్చి హ్యాట్స్ కొనుక్కుంటారు. తిరుపతిలో మాత్రం క్లైమేట్ ఎంత చక్కగా ఉంటుందండి, చల్లగా. తిరుమల కొండ మీద మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇవి ఫ్రీ బస్సులు, ఇవి ఎలక్ట్రిక్ బస్సెస్. తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి వస్తాయి అన్నమాట. 110 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. రూమ్ అలొకేషన్ అవ్వడం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. రూమ్ రాగానే వెళ్ళిపోవడానికి అనమాట. ఈసారి ట్రిప్లోని ఫ్రూట్ సలాడ్ స్టాల్స్ చాలా కనబడ్డాయి. మామిడి పళ్ళు కానీ, ఇక్కడ మామిడి పళ్ళు 365 రోజులు ఉంటాయి. ఎలక్కని చేస్తారు కానీ.
ఫైనల్లీ 3 hours వెయిట్ చేశాక మాకు రూమ్ అలాట్ చేశాక అంజనాద్రి అట వెనకాల కనపడుతుంది కదా, దాంట్లోనే ఒక సింగిల్ బెడ్రూమ్, బాత్రూమ్, వెస్ట్రన్ బాత్రూమ్ అన్నీ, గ్రీజర్ కూడా ఉంది. జస్ట్ 50 రూపాయలకి, ప్రపంచంలో 50 రూపాయలకి అక్కడ రూమ్స్ ఓన్లీ తిరుపతిలో. మా పిన్ని మొక్కుకుంది జుత్తు దేవుడికి ఇస్తానని. సో ఇక్కడ కళ్యాణ కట్ట అంటారనమాట, ఎక్కడైనా తల నీళ్ళు తీస్తారో అక్కడికి వచ్చామన్నమాట. అంజనాద్రి గెస్ట్ హౌసెస్ అనమాట, ఏఎన్ సెంటర్, దాని ఆపోజిట్ వస్తే కళ్యాణ కట్ట ఉంటుంది. ప్లస్ బాల గంగమ్మ దేవాలయం కూడా ఉంది, ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంటుంది చెట్టు కిందే. సో ఇప్పుడు మేము వెంకమమ్మ అన్నప్రసాదం మధ్యాహ్నం భోజనం చేయడానికి బయలుదేరాం అనమాట. సో మా దర్శనం ఈవినింగ్ 4 o'clockకి 3 కల్లా రెడీగా ఉండి బయలుదేరితే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీగా మనం విజిట్ చేయాల్సింది వెంకమాంబ అన్నప్రసాదం ఆలయం. సో ఇక్కడికి వచ్చి కడుపు నిండా భోజనం చేస్తే దేవుని ప్రసాదం తిన్నట్టే. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీవారి పర్కామని, అంటే మనం హుండీలో వేసిన డబ్బులన్నీ ఇక్కడే కౌంట్ చేస్తారు. సో ఇంతకుముందు ఈ టెంపుల్లోనే ఉండేది, ఇప్పుడు బయట సపరేట్గా పెట్టారనమాట. తరిగొండ వెంగమాంబ గారు అనే ఆవిడ పేరు మీద పెట్టారు ఇది. ఆవిడ 18వ శతాబ్దంలో ఎన్నో తెలుగులో వెంకటేశ్వర స్వామి మీద పాటలు రాశారట. వెంకటేశ్వర, వెంకటాచల హారతి ఇలాంటివన్నీ చాలా రాశారట. ఇప్పటికీ గుళ్ళో ఆవిడ పాటలు పాడుతూ ఉంటారట. సో ఆవిడని గుర్తించి ఆవిడ పేరు మీద ఈ భోజనాలను పెట్టారు. ఇక్కడ ఉదయం 8:30 నుంచి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. రాత్రి 11 గంటల వరకు మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ కూడా ఇక్కడ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు వస్తున్నారు. రోజుకి 60,000 నుంచి 1,00,000 మంది ఇక్కడ భోజనం చేస్తారట. అదే స్పెషల్ ఒకేషన్, అంటే ఉత్సవాలు జరుగుతాయి కదా, ఉత్సవాలు జరిగినప్పుడు 2 లక్షల మందికి కూడా భోజనం పెడతారట ఇక్కడ. గ్రేట్ కదా. సో మాకు వెయిటింగ్ హాల్ 2 వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ చాలామంది కూర్చొని ఉన్నారు. ఖాళీ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ మనం వెళ్ళి కూర్చోవాలి. ఈ మధ్య వడ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ పరవన్నం ఉంది, ఒక పచ్చడి ఉంది, తర్వాత ఒక కూర ఉంది. ఇది అరటికాయ కూరలో ఉంది. సో ఈ మధ్యలో వడ కూడా పెడుతున్నారు. కరెక్ట్గా టైం 11 ఎంత అయింది. చూస్తున్నారు ఎంతమంది జనాలు వస్తున్నారు. వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మనం అలా తింటూ ఉండడమే. సో చూస్తున్నారు కదా, ఇది అరిటాకులు, పెద్ద అరిటాకుల మీద చక్కని భోజనం. అది ఓన్లీ తిరుపతిలోనే మనకు అవుతుంది. మనకి ఇక్కడ అన్నం సాంబారు 2 సార్లు వేస్తారు, తక్కువని ఒకసారి అనమాట. సో అన్నం 2 సార్లు రిపీట్ అవుతుంది, సాంబార్ కూడా ఒకసారి. చూస్తున్నారు కూడా తెల్లగా చక్కగా ఉంది అన్నం. అన్నం వేసిన తర్వాత నెక్స్ట్ మనకి సాంబార్ వస్తుంది. సాంబార్ కోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు సాంబార్ వస్తుంది కదా, చక్కగా ఉంటుంది సాంబారు. మనకి ఎంత కావాలంటే అంత వేస్తారు, మనం వేసుకొని కడుపు నిండా తినమే. ఓం నమ శివాయ. చూస్తున్నారు కదా, సాంబార్ తర్వాత రసం వేస్తారు, రసం తర్వాత పెరుగు వేస్తారు అనమాట, మజ్జిగ. ఈ 3 ఉంటాయి మెనూలోని. ఇప్పుడు నేను మజ్జిగ వేసుకొని తినేసి కంప్లీట్ చేస్తాను. మన ఇంట్లో అయినా ప్లేట్లో అన్నం వదిలేస్తారేమో కానీ ఇక్కడ మాత్రం ఒక్క మెతుకు కూడా వదలను. దేవుడి ప్రసాదం కదా, అస్సలు వేస్ట్ చేయకూడదు. చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా మొత్తం అంతా తినేస్తాను. ఓం నమో వెంకటేశాయ. ఇలాగే మనకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది వెంకబాంబులని. సో ఇవాళ మనకి మధ్యాహ్నం వచ్చాం కాబట్టి రేపు మార్నింగ్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం పెడతారో కూడా మీకు చూపిస్తాను. సో ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు మన దర్శనం. ఇప్పుడు కరెక్ట్గా 12:30 అంతా అయింది. సో ఈ గుడి చుట్టూరు ఒకసారి అది లైట్గా చూసుకొని మన రూమ్కి వెళ్ళిపోయి దర్శనంకి బయలుదేరిపోవాలి. అది ఎన్ని గంటలు పడుతుందో చూస్తే ఖాళీగా ఉందని వచ్చాం, కానీ చాలా మంది ఉన్నారు. మరి ఈరోజు ఏం రోజో తెలియదు కానీ. సో చూస్తున్నారు కదా జనాలు ఎంతమంది ఉన్నారు. సో మనకి లేట్ అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు. సో గుడి చుట్టూరుగా రేపు తిరుగుదాం. మనం మొత్తం అంతా తిరిగి అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, పుష్కరిణి మొత్తం అంతా. ఓకే, నేను చాలా ఎల్లీగా వచ్చాను వెంకమాంబ కనుక కొంచెం ఖాళీగా ఉంది. ఇప్పుడు చూడండి లైన్ ఎంతవరకు ఉందో. ఇప్పుడు వస్తే మాత్రం ఇలా తిరిగి వెళ్ళాలి. తిరుపతి వచ్చాక మాత్రం వెంకమాంబ దగ్గర భోజనం చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అమృతం అన్నమాట, దేవుడి ప్రసాదం. నిత్యం ఎంతో 1,00,000 మందికి చూస్తారు కదా వెనకాల లైన్, వాళ్ళందరికీ నిత్యం అలా భోజనం పెడుతూనే ఉంటారు. చూడండి 1 గంట ఎంత అవుతుంది, ఎంత పెద్ద లైన్. ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అంతమంది అలా వస్తూనే ఉన్నారు. సో దర్శనానికి టైం అయింది. ఎగ్జాక్ట్గా 4 o'clock వెళ్ళాలి. తిరిగి ఇక్కడి నుంచి బయలుదేరితే మనం 4కి రీచ్ అవుతాం అనమాట. దర్శనానికి మెయిన్ ఏంటంటే ఫోన్లు కానీ
ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ ఏం పట్టుకెళ్ళాలి, వాలెట్ పట్టుకెళ్ళచ్చు. ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, ఏదో ఒకటి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది. మరి ఎన్ని గంటలు పడుతుందో చూడాలి. మినిమం 3 hours పడుతుంది. 300 rupees టికెట్ దర్శనంకి వెళ్తున్నాం. 3 hours పడుతుంది ఎప్పుడు రెగ్యులర్గా, 2 to 3 hours. సో తీసుకొని రావాలి. ప్రస్తుతం మేము ఉంటాను కాటేజ్లు, ఇవి చల్లగా ఉంది ప్రస్తుతానికి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఇది నెక్స్ట్ డే తిరుపతిలో. మాకు నిన్నైతే 4 hours పట్టింది. 4 o'clock లైన్లోకి వెళ్తే రాత్రి 8-8:30 పట్టింది బయటకు రావడానికి. గుడి ముందు అలా కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7 o'clock అవుతుంది. మొత్తం గుడి దగ్గరికి వెళ్ళి అన్నీ చూసుకొని వద్దాం. ఇక్కడ తిరుమల కొండ మీద చూడవలసిన 6 places ఉంటాయి. ఆర్టీసీ బస్ వాళ్ళు 120 రూపాయలు పే చేస్తే ఇవన్నీ చూపిస్తారనమాట. ట్యాక్సీ అయితే 1500-2000 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇదైతే మొత్తం వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నీ చూసేయచ్చు 120 రూపీస్కి. మీరు వస్తే అది ప్లాన్ చేయండి. సో ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి ఒకసారి రౌండ్ చూసి వచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 అయింది. తిరుమల మాత్రం చల్లగా ఉంది. కొండ మీద అన్ని బిజినెస్, అన్ని షాపులే, అన్ని తినడానికి, పిల్లలకి అన్ని ఆడుకోవడానికి బొమ్మలు, ఇవన్నీ దేవునికి సంబంధించిన అగరబత్తులు, అన్నీ ఎన్ని షాపులు ఉన్నాయంటే అన్ని షాపులు ఉన్నాయి. చాలామందిని అడిగాను ఎలా ఉందని బిజినెస్ అంటే చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, పెద్ద షెడ్లా ఉంది కదా, రూమ్స్ లేని వాళ్ళు ఇక్కడ పడుకోవచ్చు అనమాట. లాకర్స్ ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. ఇది బాదం పాలు చాలా ఫేమస్ తిరుపతిలోని. ఇప్పుడు అన్ని కార్న్స్ వచ్చాయి, ఎక్కడ చూసినా మామిడికాయలు ఉంటాయి. ఇంత చల్లో ఎలా పడుకున్నారు వీళ్ళు నాకు అర్థం కాలేదు. సో రూమ్లో ఎవరికైనా దొరకకపోతే ఇక్కడ వచ్చి మనం ఉండొచ్చు. చాలామంది బ్యాగులు, సూట్ కేసులతో అందరూ దగ్గరగా పడుకున్నారు. సో ఎవరైనా ఇక్కడ సేవ చేద్దాం, భజనలు చేద్దాం అంటే ఇక్కడ వచ్చి చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎవరు వచ్చి భజన చేస్తున్నారు. ఇంతకుముందు మా చిన్నాళ్ళు, మా పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. అప్పుడు కూడా మేము తిరుపతిలోనే ఉన్నాం. వీళ్ళు ఎవరో భజనలు చేస్తున్నారు, చూసి మనం కిందకి వెళ్దాం. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తాం. ఈ ఆంజనేయ స్వామి గుడి డైరెక్ట్గా తిరుపతి వెంకటేశ్వర స్వామి గోపురం ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలియని విషయం ఆంజనేయ స్వామి గురించి ఒకటి చెప్తాను. చాలా మందికి తెలియదు, ఇక్కడ ఆంజనేయ స్వామి చేతికి బేడీలేసి ఉంటాయి. బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారనమాట. ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ పైన గుడి ఆపోజిట్గా పైన దీపాలు పెడతాం కదా, అక్కడ ఇదే గుడి అనమాట. ఈ గుడిలోనే ఆంజనేయ స్వామికి బేడీలు వేసి ఉంటుంది. అంజనాదేవి అంటే ఆంజనేయుని తల్లి, ఆంజనేయుడు పారిపోకుండా బేడీలు చేసి కట్టేసి ఉంచిందట. అది పురాణంలో చెప్తారు. ఈ టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామికి బేడీలు వేసి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆంజనేయుడు అంజలి దేవుని స్మరించుకుంటూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాడు ఎదురుగా నిలబడి. శ్రీవారి గుడికి అభిముఖంగా అంటే దూరంగా ఉండే ఈ బేడి ఆంజనేయ స్వామి దగ్గర దీపాలు వెలిగించడం చాలా ఆనవాయితీగా ఉంది. ప్రతిరోజు లక్షల మంది వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. ఇక్కడ దీపాలు వెలిగిస్తే మనకు సుఖ సంతోషాలు వస్తాయని నమ్ముతారు. మన వెంకటేశ్వరం దర్శించుకోక ముందు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని తర్వాత వెంకటేశ్వరం దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ మనకి తెలియదు కాబట్టి డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఎక్కడ లేని ప్రశాంతత మీకు దొరకాలంటే వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఎలా కూర్చుంటే ఎంత ప్రశాంతత ఉంటుందండి. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అది టీడీపీ కళావేదిక. సో ఎవ్రీ ఈవినింగ్ ఇక్కడ అలాగా ఏదో గాన కచేరీ కానీ
ఎవరైనా సింగర్స్ వచ్చి అలా పాడుతూ ఉంటారు అక్కడ. మీకు తెలిసే టెంపుల్ ఎవరు కట్టారు? తొండమాన్ చక్రవర్తి అనే వెంకటేశ్వర స్వామి పాటల్లో వస్తుంటారు కదా. తొండమాన్ చక్రవర్తి స్వయంభూగా వెలిచిన వెంకటేశ్వర స్వామిని కట్టారట, శ్రీనివాసుడిని. ఇక్కడ ఆయన కట్టిన టెంపుల్ అట. తర్వాత చోళులు, పాండ్యరాజులు, విజయనగర రాజులు అంటే మనం కర్ణాటక విజయనగరం ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు అందరూ అలా డెవలప్ చేస్తే ప్రస్తుతానికి మనకి ఇలా ఉంది గుడి. ఈ టెంపుల్ గురించి హిస్టరీ చూస్తే ఇది ఎప్పుడు కట్టారా అని చూశాను అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కట్టింది అనేసి. ఎగ్జాక్ట్గా క్లియర్గా లేదు కానీ 300 CEలో కట్టిందట. అంటే 2nd century టైంలో, ఆ టైంలో కట్టారని ఉంది. అంటే చాలా 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 ఓల్డ్ టెంపుల్ ఇది. శ్రీ వెంకటేశ్వరుడు అంటే శ్రీనివాసుడు కలియుగంలోని భక్తులను రక్షించడానికి విష్ణుమూర్తి ఈ అవతారంలో వచ్చారట. లక్ష్మీదేవి అలిగి వైకుంఠం నుంచి భూమి మీదకి రావడం, శ్రీనివాసుడు ఆమెను వెతుక్కుంటూ వెంకటాచలమైన ఈ తిరుమల కొండ మీదకి వచ్చి తపస్సు చేయడం, తర్వాత పద్మావతిని పెళ్లి చేసుకోవడం, పెళ్లి కొరకు కుబేరుని దగ్గర అప్పు చేయడం, ఇదంతా ఈ తిరుపతి స్టోరీ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది 4 స్తంభాల క్షేత్రపాలక స్తంభం అన్నమాట. ఇదే ఈ టెంపుల్ని రక్షిస్తుందట. క్షేత్రపాలకుడు శివుడు దీనికి ప్రతిరూపమట. ఇంతకు పూర్వం గుడి కట్టిన తర్వాత మహాద్వారం నుంచి బయటకు వచ్చే అర్చకులు ఈ 4 స్తంభాలను తాకి వెళ్ళారట. ఇది 4 వైపులా మాడవీధులు తిరుగుతూ ఉదయానికి మహాద్వారం ఆపోజిట్గా వచ్చి నిలబడి ఈ గుడిని రక్షించేదని ఒక కథనం. మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు చేశాడో? అక్షరాల 14 లక్షల రామముద్ర నాణాలు, బంగారు నాణాలు. కండిషన్ ఏంటంటే నెక్స్ట్ 1000 సంవత్సరాల లోపల వడ్డీతో సహా తీరుస్తానని అప్పు తీసుకున్నాడట. అందుకే వడ్డీ కాసులు వాడని కూడా అంటారు. 14 లక్షల బంగారు నాణాలు అంటే ఇప్పుడు కూడా చాలా చాలా ఎక్కువ. అప్పుడంత గ్రాండ్గా చేసుకున్నాడు పద్మావతిని వెంకటేశ్వర స్వామి వివాహం. అంతేకాకుండా దీనికి సాక్ష్యం విష్ణుమూర్తి, బ్రహ్మ అట. తర్వాత దీనికి ప్రామిసరీ నోట్ కూడా రాసుకున్నారట. అంటే ఎంత ఇచ్చాను, ఎప్పుడు తీరుస్తానన్న నోట్ కూడా పక్కనే ఉన్న వరహ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కోనేరు పక్కనే, దాని కింద భాగంలో అక్కడ ఉందట. తిరుపతిలోని గుడి టెంపుల్గా 4 చుట్టూ 4 వీధులు ఉంటాయి. వీటిని తిరుమాడ వీధులు అంటారన్నమాట. ఇక్కడ స్వామివారు సాయంత్రం అయితే ఇక్కడ అంతా తిరుగుతారు స్వామివారు. అందుకని ఇక్కడ మనం చెప్పులు వేసుకోకుండా నడవాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఒక గుడి ఎదురుగా ఉన్న వీధి. అందరూ చెప్పులు లేకుండా నడుస్తున్నారు. సో దేవుడు తిరిగే దారి కాబట్టి మనం చెప్పులు వేసుకోకూడదు. ఓకే, 8:30 అయింది. ఇక్కడ మన వెంకమ్మ దాంట్లో బ్రేక్ఫాస్ట్ టైం అన్నమాట. ఇది ఏం టిఫిన్ పెడతారు వెళ్ళి చూద్దాం. అందరూ వెళ్తున్నారు టిఫిన్కి. సో ప్రస్తుతం ఖాళీ ఉంటుంది. ఇప్పుడే కదా 8:30 అయింది. చూడండి ఎంతమంది భక్తులు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. రోజుకి 1,00,000 మందికి ఇక్కడ అన్నం ఫుడ్ పెడుతున్నారంటే నిజంగా గ్రేట్ కదా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చి 8:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. 10:30 నుంచి 4 వరకు మీకు లంచ్ ఉంటుంది. 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డిన్నర్ ఉంటుంది. ఇది టైమింగ్స్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి ప్రతిరోజు ఉప్మా కానీ, సేమియా ఉప్మా కానీ, పొంగల్ కానీ, వడ కానీ పెడతారు. చట్నీ కింద కొబ్బరి చట్నీ, సాంబార్ ఇస్తారు. సో ఈరోజు ఏం పెడతారు మనం చూద్దాం. అందరూ రెడీగా వెయిట్ చేస్తున్నారు కూర్చోడానికి. ఎదురుగా ఒక పేపర్ ప్లేట్ ఒకటి, గ్లాస్ ఒకటి పెట్టారు. సేమియా ఉప్మా ఈరోజు అనమాట. సో దీంట్లోని కొబ్బరి చట్నీ, సాంబార్ 2 వేస్తారు. మనం తినేసి వెళ్ళిపోవడమే. ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు వేస్తారు. 2 times రిపీట్ చేస్తారు కావాలంటే. సో ఇది కొబ్బరి చట్నీ వేస్తారు. తర్వాత సాంబార్ కూడా కావాలంటే వేస్తారు. ఇక్కడ ప్రొసీజర్ ఎంత ఫాస్ట్ ఉంటుందంటే తిన్నోళ్ళు తింటూనే ఉన్నారు, లెగిసిపోతున్నారు, చేతులు కలుపుకున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ సర్వ్ చేస్తున్నారు, వాళ్ళు వేగ వెళ్ళిపోతున్నారు. జస్ట్ ఒక 5 minutesలో అందరూ కూర్చున్నారు, అందరూ లేచిపోతున్నారు. అంత ఫాస్ట్గా జరుగుతుంది. ఈ గుడికి క్షేత్రపాలకుడు వరహ నరసింహస్వామి. టెంపుల్ కోఆర్డినేట్ పక్కనే ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు 3 పూటల ఆయనకి అన్నప్రసాదం తీసుకెళ్తారు గర్భగుడి నుంచి. అక్కడ పూజ చేసి తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చూసేది వరహస్వామి టెంపుల్. ఎంతో మంది భక్తులు గ్రూప్స్లో వస్తారు. 30 మంది, 40 మంది, 50 మంది, చాలామంది. చాలా భక్తి అనమాట వెంకటేశ్వర స్వామి అంటే. అందరూ వచ్చి ఇక్కడ సేవల్లోని పద్యాలు, పాటలు అన్నీ పాడుతూ సేవ చేసుకుంటూ ఉంటారు.
మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా క్షేత్రపాలకుని దర్శించుకున్నాకే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే 24 గంటలు 365 రోజులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ని కాపాడుకునే ఒకే ఒక్క ఆయన ఈ శ్రీ వరహ నరసింహస్వామి. సో ఆయన్ని దర్శించాకే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారు. కోనేరులో స్నానం చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి దర్శించుకొని అప్పుడు నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్తారు. ఇది వరహ నరసింహస్వామి టెంపుల్, క్షేత్రపాలకుడు తిరుపతికి. తిరుమలలో ఎక్కడ పడితే అక్కడ మనకి ఇలాగా వస్త్రధారణ అంటే వస్త్రాలు ఎటువంటి ధరించాలి, స్వామివారి గుడిలోకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెట్టుంటాయి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం స్వామి వారి పుష్కరిణి. ఇది గుడికి నార్త్ సైడ్ ఉంటుంది అనమాట చెరువు. ఇది విష్ణుమూర్తి అప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం తీసుకొచ్చిన కొలను అని కూడా అంటారు. విష్ణుమూర్తి తెచ్చిన కొలనటి ఇది వైకుంఠం నుంచి. సో ఇక్కడ స్నానం ఆచరిస్తే శరీరము ఆత్మ శుద్ధి చెందుతుందని అంటారు. సో ఇక్కడ స్నానం చేస్తే మనం దేవుణ్ణి దర్శించుకోవాలి. ఈ పుష్కరిణిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఎప్పుడూ నిరంతరం శుద్ధి చేయబడుతుంది. పెద్ద ప్యూరిఫైర్ ఉంది, ఆ పక్కన చూపిస్తారు మీకు. అలా వాటర్ క్లీన్ అవుతూనే ఉంటుంది ఎప్పుడు. అందుకే ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. స్నానం చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మధ్యం కనబడుతుంది కదా మీకు ఒక మండపం, అది నిరతి మండపం అంటారట. 1468లో సాళువరాజు నరసింహరాయ్ ఆయన కట్టించారట. అది దీన్ని నిరతి మండపం అంటారు. ఓం నమో వెంకటేశాయ. Attention, your personal business. Don't drink pushkar water. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. ஓம் நமோ வெங்கடேசாய. தீவாரி புஷ்கரணியில் பயன்படுத்தாதீர்கள், மேலும் புஷ்கரணிக்குள் காலனியுடன் இறங்காதீர்கள். ఓం నమో వెంకటేశాయ. పుష్కరిణిలో నీరు ఇది లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న వాటర్ ప్యూరిఫైర్ అనమాట. పుష్కరిణి ఇదే ఇక్కడే క్లీన్ చేస్తుంది, వాటర్ని తీసుకొని క్లీన్ చేస్తుంది. పుష్కరిణి పక్కనే ఇంకో మెయిన్ ప్లేస్ ఉంటుంది. అక్కడే అశ్వత్థ వృక్షం ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి తను కుబేరుడిన అప్పు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ శివుడు విష్ణువు సాక్షిగా ఈ చెట్టు అశ్వత్థ వృక్షం సాక్షిగా 14 లక్షల రామ నాణాలు తీసుకున్నట్టు నెక్స్ట్ 1000 సంవత్సరాల లోపల మళ్ళీ వడ్డీతో సహా తీరుస్తానని ఇక్కడే ప్రమాణపత్రం రాశారట ఈ చెట్టు కింద. అప్పటి చెట్టు ఇంకా ఉందా అనుకుంటున్నారమ్మా, ఆ చెట్టు కాదు ఇది. దాని నుంచి వచ్చే విత్తనం ద్వారా మళ్ళీ చెట్టు అలాగా అప్పటి మొక్కదే అలాగ ఉంది అశ్వత్థ వృక్షం. ఇక్కడ అందరూ వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఒక శివలింగం ఉంది, దాని పేరు నీళ్ళు అందరూ పోస్తున్నారు. అలాగే నాగేంద్ర స్వామి చాలా దేవుళ్ళు ఉన్నాయి. అందరూ ఈ వృక్షం దగ్గర వచ్చి పూజలు చేస్తున్నారు. చూస్తున్నారు కదా భక్తితో ఏం చేస్తున్నారు. తిరుపతిలో ఇంకో అతి ముఖ్యమైనది ఏదన్నా ఉందంటే అది తిరుపతి ప్రసాదం, తిరుపతి లడ్డు. ఈ మధ్యన టీవీలో అట్లా దంపుడు దీని గురించి. సో ఇక్కడ గుడి బ్యాక్ సైడే ఉంటుంది మనకి తిరుమల లడ్డు కౌంటర్. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా కూడా కొనుక్కోవచ్చు. లడ్డు ఒకటి 50 రూపాయలు. సో ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకునే ఏవో మిషన్స్ కూడా పెట్టారు ఇక్కడ. సో ఇది లోనే కౌంటర్స్ అనమాట. లోన్కి వెళ్ళి మనకి ఎన్ని కావాలంటే లడ్డూలు ఇక్కడ తీసుకోవచ్చు. మనం తిరుపతి వెళ్ళని ఎవరికైనా చెప్పామంటే ప్రసాదం ఎదురా అని ఫస్ట్ అడుగుతారు అనమాట. ఇది మన కల్చర్. తిరుపతి వెళ్ళిన వాళ్ళు లడ్డు తీసుకొచ్చి అందరికీ పంచడం ఎప్పటి నుంచో వస్తుంది. శ్రీవారి దర్శనం అవగానే నెక్స్ట్ చేసే పని ఏంటంటే డైరెక్ట్గా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు తీసుకుంటారు అందరూ. ఈ మార్గం నుండి వెళ్ళి మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదా గోల్డ్ ఎంత ఎత్తుగా ఉన్నాయో, అప్పుడు కట్టిన గోల్డ్ అవన్నీ. తిరుపతిలో తిండికి లోటు ఉండదు. ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్లో కానీ ఎక్కడ ప్లేస్లో మనకి ఇలాగా కిచిడి ఇస్తున్నాడు. ఒక బౌల్ సరిపోద్ది కడుపు నిండా తినడానికి. మనసి ఎలా ఉంది తిరుపతి ట్రిప్?
బాగుంది. సక్సెస్. ఎస్ సక్సెస్. పిన్నేది ఎలా ఉంది? తిరుపతి దర్శనం బాగుందా? ఈరోజు రాత్రి 8 గంటలకు మాకు రేణిగుంట నుంచి ట్రైన్ అనమాట, డైరెక్ట్గా వైజాగ్. సో ఇక్కడ నుంచి బయలుదేరాం కరెక్ట్గా 4 o'clockకి. యాక్చువల్గా 1 day రూమ్ బుక్ చేసుకున్నాం, రోజుకి 50 రూపాయలు. సో ఒక రోజు ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. అడిగాం, మాకు ట్రైన్ ఉంది, రేపు 4 o'clock వరకు ఉంటామంటే ఉండమని చెప్పారు. ఇంకో 50 rupees ఛార్జ్ చేస్తారు. సో మనకి రూమ్కి వచ్చేది 100 రూపాయలు మాత్రమే. సో ఇక్కడి నుంచి బయలుదేరి రేణిగుంట వెళ్ళి రేణిగుంటలో 8 o'clock ట్రైన్ మీద వైజాగ్. ఇది మా తిరుపతి ప్రయాణం. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. నచ్చితే మొత్తం ఒక్క థమ్స్ అప్ ఇవ్వండి చాలు. ఓకే. సో ఇక్కడి నుంచి మనకు మెల్లగా కిందకి దిగుదాం. తిరుపతి ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఇలా మలుపులు తిరుగుతూ కిందకి వెళ్తాం. మనకి ఈ మలుపులు చూస్తుంటే మన జీవితంలో ఎన్నో మలుపులు వస్తుంటాయి, కానీ మన గమ్యం మాత్రం ఒకటి, అదే శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎన్ని మలుపులు తిరిగినా చివరికి వెళ్ళవలసింది ఆయన సన్నిధిలోకి అని ఈ మలుపులు మనకు తెలియజేస్తుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా కరువులు ఇలా అటు తిరుగుతూ మొత్తానికి మనం దేవుని దర్శించుకున్నాం. ఇన్ని మలుపులు వచ్చిన జీవితంలో గమ్యాన్ని మాత్రం మర్చిపోకూడదని ఈ మలుపులు మనకు తెలియజేస్తాయి. ఇక్కడ నడక మార్గం అంటే తిరుమల కొండ మీదకి రావాలంటే ఇలా నడక మార్గం, భక్తులందరూ నడుస్తున్నారు కదా. ఇది షెడ్ వేసాడు ఎండ తగలకుండా, ఇటు నుంచి రావాలి. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇవన్నీ కొండ మీదకి నడిచి వస్తానని మొక్కుకున్నాను, నడుచుకుంటే వెళ్దాం. ఓకే. సో ఇది భక్తుల నడక మార్గం. ఆల్మోస్ట్ కిందకి వస్తాం. మనకి ఇప్పుడు తిరుపతి నగరం కనబడుతుంది, చూస్తున్నారు కదా, ఇళ్ళన్నీ కనబడుతుంది కదా, అదే తిరుపతి. సో మనం కూడా అక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచి వీడియోగా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ GRV.